హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి రాగి జావ అయితే కాస్తున్నాను. ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ తినేసి ఇవి తాగుతామని చెప్పేసి అన్నాను కదా, ఇంకా దానికి ఇవైతే కాస్తున్నాను. కొంచెం వంటలు కట్టకుండా తిప్పుకుంటుండాలన్నమాట. కొంచెం ఇలా దగ్గరకు అవుతుంది పిండి వచ్చేసి, ఇంకా దగ్గరుండి మరీ కలుపుకుంటుండాలి. స్నాక్స్ వచ్చేసి ఇవను పప్పాయ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి చెట్టువేనమాట, జాంకాయలు వచ్చేసి. ఇవి ఇప్పుడు నేను కట్ చేస్తాను, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టేస్తాను. చెట్టుకి దొరుకుతూ ఉంటున్నాయండి, ఇంకా ప్రతిసారి 2, 3 అలా దొరుకుతూనే ఉంటున్నాయి కాయలు వచ్చేసి. ఇంకా షుగర్కి కూడా మంచిదంటారు జాంపండు వచ్చేసి. షుగర్ వాళ్ళు కూడా తినొచ్చు, చాలా మంచిదండి జాంపళ్ళు వచ్చేసి. ఇంకా ఏ సీజన్లో అయినా ఉంటాయి అని చెప్పాను కదా, ఇవి వచ్చేసి ఏ సీజన్లోనే ఉంటాయి. ఇలా ముక్కలు కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టేస్తాను. బాగా స్వీట్ ఉంటుందండి కాయ వచ్చేసి, చెట్టు జామకాయలు కదా, బాగా స్వీట్ ఉంటాయి కాయలు వచ్చేసి. ఒక్కొక్కసారి బాగా పెద్ద సైజు వస్తాయండి, ఒక్కొక్కసారి ఏమో చిన్న సైజు వస్తాయి. ఈసారి వచ్చినాయి కొంచెం చిన్న సైజులో ఉన్నాయి కాయలు వచ్చేసి. ఇదిగోండి ఒక పప్పాయ, నెక్స్ట్ జాంపండు అనమాట స్నాక్స్ వచ్చేసి, ఈవినింగ్ స్నాక్స్. పప్పాయ కూడా చాలా మంచిదండి, డైజెషన్కి మంచిదంటారు పప్పాయ కూడా వచ్చేసి. ఇదిగోండి రాగి జావా. ఇంకా ఈ పూట స్నాక్స్ వచ్చేసి పప్పాయ, జాంపండు, రాగి జావా. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.